ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపమానము లేకుండా ఏమీ బోధించలేదు అని మనము చూస్తాం. అయితే ఆ ఉపమానాల గూర్చి ఇప్పుడు కొంతమేరకు తెలుసుకుందాం. ఉపమానం అని అనువదించిన గ్రీకు మూల పదానికి వస్తువులను లేక విషయాలను ఒక చోట చేర్చి ఒకదానితో ఒకటి సరిపోల్చి చెప్పడమని అర్థం. ఉపమానాలు ఏదైనా సందేశాన్ని బోధించే చిన్న కథలు. అప్పుడప్పుడు ఈ ఉపమానాలు మనుషులు చేసే పనులను మనకు కనిపించే వాటితో పోల్చి చెప్పే చిన్న చిన్న సామెతల రూపంలో కూడా ఉంటాయి. ఉపమానాలను సాధారణ జీవిత అనుభవాల్లోంచి కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు సామెతలు 6వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆహారాన్ని సంపాదించుకొని భవిష్యత్తు కొరకు సిద్ధపడే చీమల్లాగా మనుషులు కూడా తమ తమ స్వంత బాధ్యతలను నెరవేర్చాలని ఉంది. కారు ద్రాక్షలు కాచిన ద్రాక్షావల్లితో ఇజ్రాయేలును పోలుస్తున్నాడు. యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-5 వచనాలు కారు ద్రాక్షలు కాచిన తోటను యజమాని విడిచిపెట్టినట్లు ఇజ్రాయేలు వారు మంచి జీవితాలు గనుక జీవించకపోతే దేవుడు కూడా వారిని విడిచిపెడతాడని కూడా యెషయా చెబుతున్నాడు. యేసు అనేక ఉపమానాల ద్వారా దేవుని గురించి తన రాజ్యంలోని ప్రజలు ఎలా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడో చెబుతున్నాడు. ఈ ఉపమానాలు మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో ఉన్నాయి. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపించడం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. తనకు తానే విరోధంగా వేరుపడిన ఇల్లు నిలిచి ఉండదనడం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. పందుల ఎదుట ముత్యాలను వేయడం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. దేహానికి దీపం కన్ను, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనములు వంటి సామెతలను పోలిన ఉపమానాలు కొన్ని ఉన్నాయి. దాదాపు 40 ఉపమానాలు చిన్న చిన్న కథల రూపంలో ఉన్నాయి. విత్తువాని ఉపమానం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 3-9 వచనములు. దాచబడిన నిధి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. గురుగులు గోధుమలు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24-30 వచనములు లాంటి ఉపమానములు కొన్ని చిన్న కథల్లాంటివే. కొన్ని ఉపమానాలను మత్తయి సువార్త 13వ అధ్యాయం 36-40 వచనములు నూతన విశ్వాసులు గ్రహించేలా ఆయన విడమర్చి కూడా చెప్పాడు. మంచి సమరయుడు, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుంచి 37 వరకు. వెర్రివాడైన ధనవంతుడు, లూకా సువార్త 12వ అధ్యాయం 16-21 వరకు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, లూకా సువార్త 18వ అధ్యాయం 1-8 వచనములు. గొప్ప విందు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 1-10 వచనములు. తండ్రి ఇద్దరు కుమారులు, లూకా సువార్త 15వ అధ్యాయం 11-32 వచనములు. ఇలాంటి ఉపమానాలు అందరికీ తెలిసినవే.